వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈ రోజు మనం ఇందిరా పార్క్ లో ఉన్నామండి. మన ముందు నిరుద్యోగి అస్మా గారు ఉన్నారు. సో ఇక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి వాళ్ళు మహాధర్నా ఏర్పాటు చేశారు. సో అస్మా గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి చేయాలని చెప్పి మీరు ధర్నా చేస్తారు. ఆయన ఇప్పుడే 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసి చెప్తా ఉన్నాడు. దాని మీద మీ కామెంట్ ఏంది? 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసిండా అని ఆయన చెప్తున్నారు. పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి కదా, అవునా? మేము భర్తీ చేసామని అంటే చెప్తా వాళ్ళ ఉద్యోగాలు కూడా కలుపుకున్నారేమో దీంట్లో. ఆయన సీఎం ఉద్యోగం, ఎమ్మెల్సీ ఉద్యోగం, ఈ మొత్తం ఉద్యోగాలు కలుపుకున్నాడేమో. దాని మీద కామెంట్ ఏంది? నేను చెప్తున్నా కదా, వాళ్ళ ఉద్యోగాలు కలిపి 1,00,000 అంటారు. కలగంటున్నావా రేవంత్ రెడ్డి? కలగంటున్నావా? నువ్వు ఏడిచ్చినావు 2 లక్షల ఉద్యోగాలు. సిగ్గు అనిపిస్తలేదా? మీ తొండలిడ్చే జాతికి సిగ్గు అనిపిస్తలేదా? తొండలు పట్టేటోడా సిగ్గు అనిపిస్తలేదా నీకు? ఇప్పుడు ఏం చెప్పారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి ధర్నా చేస్తారు కదా, మీరు సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు? దమ్ముంటే నోటిఫికేషన్ లేకపోతే చేత కాకపోతే దిగిపో. నువ్వు ఉన్న ఉద్యోగంలో నుంచి దిగిపో. అసలు నీకు ఉద్యోగం ఇచ్చే మేము తప్పు పని చేసినాం. మా ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం కానీ, మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం కానీ, నీకు ఉద్యోగం ఇస్తే మాకు ఉద్యోగాలు లేకుండా పోతాయని మేము అనుకోలేదు. సాలిగా నువ్వు చేసింది, నువ్వు దిగిపో. ఓకే, ఇప్పుడు మొన్న 40,000 ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మీరు రిలీజ్ చేస్తామని చెప్పి పేపర్లో లీకులు వచ్చినాయి. సో అసలు ఆయన లీకులు ఎందుకు ఇస్తా ఉన్నాడు? నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేడు? ఏవి 40,000 ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీ ఉన్నాయి పోలీస్ శాఖలో, మేము భర్తీ చేస్తామని చెప్పి డీజీపీ శివధర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లో. అంటే ఇప్పుడు ఇది ఒక డ్రామా ఉంటది. పోలీస్ అభ్యర్థులు బాగా ఉద్యమం ఉరెత్తున లేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఏదో ఒక మాట చెప్తే వాళ్ళు చల్లబడతారు, ప్రిపరేషన్ లో కూర్చుంటారు. ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ వయసు అయిపోతుంది, వాళ్ళ పరిస్థితి ఏంది? అవన్నీ మాట్లాడకుండా, అవన్నీ చెప్పకుండా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్తున్నారు కానీ ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు? సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మీరు నిరుద్యోగుల రోడ్లు మీద రాకండి, ధర్నాలు చేయకండి, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అని చెప్పింది కదా ఎలక్షన్ ముందు. సర్పంచ్ ఎలక్షన్ కూడా అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే ఆయన ట్రిప్పులు పెట్టుకున్నాడు కదా. మా నిధులతోనే మొత్తం విదేశాలు పోయి ఎంజాయ్ చేస్తున్నాడు కదా. ఆయన విద్యార్థిగా మారొచ్చిండు కదా, మరి ఆయనకు నిధులు కావాలి కాబట్టి ఇక్కడ మాకేం చేస్తాడు? తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి నిధులు లేవు. మా నిధుల పైన ఆయన ఉల్లాసాలు చేస్తున్నాడు ఉత్సాహంగా. అస్మా గారు, నాకు అర్థం కాదు, ఇప్పుడు ప్రభుత్వంలో అసలు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయంటే మా దగ్గర సమానం లేదని చెప్పి మంత్రులు అంటారు. అసలు ఎన్ని ఉద్యోగ ఖాళీ ఉన్నాయో తెలియదు అంటారు. అసలు ఏంది అసలు ప్రభుత్వం అసలు నడుస్తలేదా? వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అసలు వాళ్ళు ఎందుకు సీఎం అయినో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు మంత్రులు అయినో కూడా వాళ్ళకి తెలియదు. అనుకోకుండా అయ్యారు కదా, అనుకోకుండా ఉడతలు పట్టేటోడు కాస సీఎం అయ్యిండు కాబట్టి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తలేడు అసలు. అసలు ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఏమంటే తొందర ఇస్తాగులా అని చెప్పి మాట్లాడడం అంటే పాలిటిక్స్ మొత్తం కూడా డైవర్ట్ చేస్తా ఉన్నాడు. మీకంటే పందులు పట్టేటోళ్ళు అయ్యా. తొండలు ఇడుస్తా, పేగులు మెడలు వేసుకుంటా, మొత్తం వేసుకో, కట్టుకోడు అయిపో, మొత్తం అసలు ఎట్లా అంటే మెడలు వేసుకో, ఎంతమంది మెడలు వేసుకుంటావో వేసుకో. ఇప్పుడు అస్మా, మీ భవిష్యత్తులో మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? ఈ నిరుద్యోగుల ఉద్యమం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే, ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తారా ఏడాది ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. భవిష్యత్తులో మీరు ఎలాంటి ఉద్యమం చేయదలుచుకున్నారు? ఈ రోజు జరుగుతుంది శాంతియుత ఉద్యమం. ఇంకా వేరే ప్లాన్ బి ఉంటది, టైప్ సి ఉంటది. అది వేరే, అది నీకు డోస్ కరెక్ట్. నేపాల్లో జన్జయూత్ ఉద్యమాలు ధర్నాలు చేశారు. అవసరమైతే రాజకీయ నాయకులు రోడ్ల మీద ఉరికించి మరీ వచ్చారు. అలాంటి ఉద్యమాలు ఈరోజు చేయబోయే అవకాశం ఉందా? వాళ్ళంతా ఉరికిచ్చే ముందు ఉరికిస్తాము కొడతామని చెప్పలే, డైరెక్ట్ ఉరికిచ్చిరు. మేము కూడా అంతే, డైరెక్ట్ చూపిస్తాం. అప్పుడు మీరు అందరు కూడా మాట్లాడుకునేటట్టు మనం అందరం అనుకున్నట్టే జరుగుతుంది. మొత్తం ఉరుకుతుంటే అప్పుడు తీసుకోవాలి వీడియోస్, విజువల్స్ చాలా బాగుండాలి. విజువల్స్ చాలా అవసరం కూడా మాకు. సో ఇది అస్మా గారు చెప్తున్న విషయం అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో భారీ ఉద్యమాలు ఉంటాయి, నిరసనలు ఉంటాయి. అవసరమైతే నేపాల్లో జన్జయూత్ అయితే ఉద్యమం చేసిన అంతకు మించి ఉద్యమం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉంటుంది. ఖబర్దార్ అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నారు.